హలో హాయ్. ఈరోజు కర్రీ వచ్చి మాది చింత చిగురు పచ్చడి అండి. మొన్న మా అలెక్స్ చింత చిగురు తెచ్చాడు అనమాట. ఒకరోజు ఏమో పప్పులో వేసాను, కొంచెం ఎక్కువే ఉండింది. కొంచెం పప్పులో వేసా, ఇంకొంచెం ఉంది. అది పచ్చడి చేద్దామని ఈరోజు ఆ చింత చిగురు పచ్చడి అన్నమాట. చింత చిగురు వేరుశనగపప్పు పచ్చిమిరపకాయలతో చేస్తున్నా. మామూలుగా ఎండుమిరపకాయలతో చేసేదాన్ని. సో ఈరోజు పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు రోట్లో వేసి దంచాలన్నమాట. చింతపండు ఏమి వేయటం లేదండి, ఓన్లీ చింత చిగురు టమోటాలు మాత్రమే. ఎండండి, భయంకరంగా ఉంది ఎండ, ఎదురెండ అన్నమాట. అసలు ఇంతలో వెంటనే నేను అసలు కూర్చొని నోర్లేనండి. భయంకరంగా ఉందండి ఎండు బాబు. భయంకరమైన ఎండండి. ప్లేస్ అయితే మార్చేసా. మళ్ళీ ఇదిగోండి, వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనుకుంటారేమో. లేదండి, నేనే మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా చూపించి రుబ్బాల్సి వస్తుంది అనమాట, దంచాల్సి వస్తుంది. అంతేనండి, వీడియో కష్టాలంటే ఇలానే ఉంటాయి, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోతే. ఇప్పుడు ఆనియన్స్ అండి, పచ్చివేను. జస్ట్ ఊరికే అలా మామూలుగా జస్ట్ ఇవి కట్ చేసే పెద్ద పెద్ద ముక్కలుగా, ఇవేం దంచేది లేదు, ఊరికే అలా అనేసి తీసేద్దాం. యాక్చువల్లీ పచ్చడి తీసిన తర్వాత కలిపేస్తాను, జస్ట్ మీకు చూపిద్దామని ఊరికే అలా అన్నమాట. మామూలుగా అయితే ఆనియన్ని కొంచెం పచ్చగా దంచేస్తా, కానీ కట్ చేసాను ముందుగా. అంటే సగం ఆనియన్ ఉంచాల్సింది ఇలా దంచడానికి. సో ఫుల్ ఆనియన్ కట్ చేసాను అన్నమాట, అందుకే. అయిపోయిందండి పచ్చడి అయితే. టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. ఇవ్వండి, ఆనియన్ ఏం దంచలేదండి, జస్ట్ అలా ఊరికే అలా అన్నాను. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ లేని వాళ్ళు ఎవరు లేరమ్మా ఇప్పుడు. మామూలుగా ఖచ్చితంగా వచ్చేస్తుంది బ్లడ్ లోకి. అవునవును, అందుకనేసి తీసేసానండి. పెద్దలాయనకి లేదు షుగరు, ఆయనకి నిమ్ము ఉండింది. కొంచెం జీన్స్ పరంగా వస్తుంటదిలే, అంటే వంశపారపరంగా కూడా వస్తాయి. లేదంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కామన్ అయిపోయినాయి అన్నీ కూడా. బీపీ ఏమో వచ్చేసిందా, ఇవి ఏంటంటే కాళ్ళు పెరుగుతా, నీరసం అయిపోతా, ఇందాక అసలు నా నడవని కాళ్ళు పెరిగిపోతా ఉన్నాయి. ఏంద్ర ఆయన జీవితం అనిపించింది నాకు. ఇదిగోండి, ఇంకా పోపు గీపు ఏమి వేయనండి, అంతే. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. పోపులు అలా వేసుకుంటారు. ఇక నేనైతే ఏమి వేయను. ఇక్కడ ఎవరు నాతో మాట్లాడుతుంది అంటున్నారా? ఎద్దుగో మా మణమ్మ
ఫ్యాన్ వేసుకోకుండా ఏంది? ఫ్యాన్ పెట్టుకోమాయి. చెమట్లు గార్చుకుంటా ఉన్నావేంటి? ఎండగా ఉందా? వెన్నెలు కనిపిస్తుంది. ఇంకా బీభత్సంగా ఎండగా ఉంటే తాగు. నేను కూడా తాగుతున్నాలే. ఇద్దరం ఆమ్లెట్ వేస్తున్నా పోయినా అనుకో. ఆమ్లెట్ అండి, నంచుకోనాటికి చిగురులకి ఆమ్లెట్ అన్నమాట. చింత చిగురు అండి, చింత చిగురు పచ్చడికి. అదే తర్వాత వాళ్ళు మనకు నచ్చిన ఐటమ్స్ చూపించు. అది పోయినా అంటే వాళ్ళు నచ్చినట్టు తీస్తారు. ఈవినింగ్ అండి ఇదిగోండి చిక్కగా కాఫీ అయితే పెట్టేసుకున్నా. నాకు కాఫీ తాగాలనిపించింది, అందుకే కాఫీ పెట్టుకున్నాను అన్నమాట. కాఫీ తాగేసి ఇదనైతే మినపప్పు నానబెట్టాను. మిక్సీ అయితే చెడిపోయింది ఇంట్లో. ఇదైతే నీట్గా కడిగేసి పెట్టేస్తున్నా. ఇది మా బాకీ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళి రుబ్బుకో రావాలి. ఏంటండి బాబు మస్తుగా కనిపిస్తుంది. తలకైతే నూనె పెట్టేసుకున్నానండి. జిడ్డుగా కనిపిస్తుంది ఫేసు. మబ్బు అయితే భయంకరంగా చూసారా, నల్లగా ఎలా ఉందో. సైడ్ ఉంది ఎక్కువ, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉందండి. 3 పక్కలు ఉంది, ఒక పక్కే లేదు. ఎక్కడో వర్షం పడుతుందన్నమాట. వర్షం అయితే పడేలా ఉందండి, అంత హ్యూమిడీగా ఉందన్నమాట. వడలు చేస్తున్నానండి. ఈవినింగ్ టైం 6:30 పైన అయిపోతుంది, 7 అవుతుంది అన్నమాట. ఇప్పుడు వడలు చేస్తున్నా. మా ఇంటికి చుట్టాలు వస్తారండి, అందుకే వడలు చేస్తున్నాను అన్నమాట. మిక్సీ కూడా చెడిపోతే మా బాగి వాళ్ళకి పిండి మినపిండి రుబ్బుకొచ్చాను అన్నమాట. చెమటలు వస్తున్నాయండి బాబాయ్ బాగా. ఇదంతా చెమటలు కాదండి, ఆల్రెడీ నేను ముఖం కడుక్కున్నా. ఇదంతా చెమట అనుకున్నారు. ఎక్కువ అసలు చెమట పడితే ఉండలేనండి, నేను తడుపుకుంటూ ఉంటాను అన్నమాట. ఎక్కువ తడిపేసుకుంటూ ఉంటాను, చెమటకు ఉండలేక తడిపేసుకుంటూ ఉంటాను. కానీ భయంకరంగా అనిపిస్తుందండి వేడి. పిండి సరిగా మెదగలేదండి, జారుగాను పప్పులుగా ఉంది లోపల. అది ఫస్ట్ వాయ మా బాగి రుబ్బేసింది అన్నమాట. అది మెదగలేదే అని ఇంకా మళ్ళీ తర్వాతది కొంచెం మెత్తగా రుబ్బేమో, అదేమో కొంచెం జారుగా ఉంది. ఫస్ట్ వేసేమే వాయ అది మాత్రం, ఫస్ట్ వేసిన వాయి మాత్రం కొంచెం అట్లా ఉంది, పప్పుగా. అన్నీ కలిపి మిక్సింగ్ అన్నమాట, కొంచెం పప్పుగా. ఇవైతే తీసేస్తానండి ఇక.
ఇవైతే కాలిపోయాయండి. మీకు అలా కనిపిస్తున్నాయి కానీ వీడియోలో మంచి కలర్ వచ్చేసాయి అన్నమాట. గోల్డెన్ కలర్ అంటారు కదా, ఆ కలర్ వచ్చాయి. చూడాలండి, మొన్నట్లాగా ఆయిల్ ఏమన్నా లాగేస్తుందేమో భయం వేస్తుంది. చూద్దాం, ఇంకొక వాయి వేసి చూస్తేనే కానీ తెలియదు. అంటే నాకు తెలిసి పొయ్యి సరిగా మండడం లేదేమో, అందుకే ఆయిల్ లాగుతున్నాయా ఏంటో మరి తెలియాలి. చూద్దాం, ఇప్పుడైతే తెలియదు. నెక్స్ట్ వాయి వేసి అప్పుడు తెలుస్తుంది. చూద్దాం సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్ అయితే సరిపోద్దులే, నేను ఎక్కువ వేసానులేండి. టేస్ట్ చాలా బాగున్నాయండి. నాకైతే ఉప్పగా సాల్టీగా ఉంది, నాకు సరిపోయింది. మరి వచ్చే చుట్టాలకి ఉప్పగా ఉంటుంది అంటారు ఏమో తెలియదు. నాకైతే మాత్రం సరిపోయిందండి. నేను కొంచెం సాల్టీగానే తింటాను. నాకైతే సరిపోయిందండి. చప్పగా లేకుండా సాల్టీగా బాగుందన్నమాట. కరెక్ట్గా, చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. వీడియో తీసేవాళ్ళు కానీ ఉంటే నేను వడలేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా బాగా పొంగి, అప్పుడు చూడడానికి బాగుంటుందిలే. అప్పుడు చూడడానికి బాగుంటుంది కదా సౌండ్ వస్తా, సుయ్యమని బుస్సుమని. సో ఇక నేను ఇందాక చూపించినట్టు పెట్టుకున్నా కానీ వేసేది కనిపించదు అనమాట. అలాగే ఇదిగో కొంచెం ఇడ్లీ కూడా వేసానండి పిండి. ఇదిగో గెస్టులు వీళ్ళే, ఎవరు వచ్చారో చూడండి, చుట్టాలు. ఇదిగోండి వీళ్ళేనండి చుట్టాలు. ఇదిగోండి మా చామండి, అలాగే మా తమ్ముడు భార్య భాగ్యమ్మ ఊరి నుంచి వచ్చారన్నమాట. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే. సో మా చామండి మా భాగ్యమ్మ వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు మా భాగ్య అలాగే మా శ్యామల వాళ్ళు కూడా వచ్చారు. ఇక రేపు ఎక్కడికి వెళ్దామా అని మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఫ్రైడే, పక్క రోజు శనివారము. మా ఊర్లో కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించున్నాను. శనివారం రోజు అన్నదానాలు అవన్నీ చేస్తారన్నమాట. అన్నప్రసాదాలు అవన్నీ పెడతారు, మంచిగా పెడతారంట. మా భాగ్య అయితే మాటికి వెళ్తుంటుంది. ఇక రేపు కూడా వెళ్దాము అని అనుకుంటూ ఉన్నారు. నన్ను కూడా అంటున్నారు. ఏమో నేను రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. మా ఊరికి వస్తే వస్తాను, లేదంటే రానంటే ఈవినింగ్ కాదు మార్నింగ్ పొద్దున్నే పోదాము అందరం మాట్లాడుకొని. ఆటో, మా దుర్గా ఆటోని తీసుకొని వెళ్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే కాల్చిన వడలన్నీ ప్లేట్లలో వేయకుండా అలా పెట్టేశాను. ఆ పళ్ళు దాంతోపాటు ఎత్తుకొని తినేస్తున్నారు స్నాక్స్ లాగా. ఇక ఇదిగోండి ఇక్కడ మా నిషి పాప కూడా వచ్చిందన్నమాట, మా సతీష్ కూతురు. అంటే మా చామండి కొడుకులు మా సతీష్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. వెళ్ళి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం లేదు, వాళ్ళకి ఒక్కగా ఉందంట, ఏసీ కావాలని. సో మా సతీష్ వాళ్ళ ఇంట్లోనే మకాం పెట్టేశారు, అక్కడే బాగుంది మంచిగా ఉందని. ఇక అక్కడ వాళ్ళు వచ్చారన్నమాట. ఇదిగోండి పాపను కూడా తీసుకొచ్చారు. వస్తూ మా సతీష్ వదిలేసి వెళ్ళాడట. అంటే వెళ్ళిపోయాడట అన్నాను కదా, వాడు ఇక్కడ ఉన్నారనుకోలేదు, వీళ్ళంతా అక్కడ ఉన్నారని, మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని అక్కడ వదిలేసి వెళ్ళాడు. వస్తూ ఇదిగోండి మా చరిష్మా తీసుకొచ్చింది. ఇందాక మా చరిష్మా రాలేదేమో, ఇప్పుడు వచ్చిందన్నమాట లేట్గా. అలాగే వడలు కూడా అందరికీ సరిపోలేదండి. అంటే మా చరిష్మా వాళ్ళు లేట్గా వచ్చారు కదా, అప్పటికి లేవన్నమాట. ముందు వచ్చిన వాళ్ళే తలా 2 తినేశారు. సో వాళ్ళకైతే లేవు. ఇక్కడ పక్క రోజు ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఇదిగో ఇవి మా లేఖ్య మా జాను అత్తమ్మ వీడియోనే తీయలేదు ఈసారి అని చెప్పి మా లేఖ్య అంటూ ఉందన్నమాట. సరే నిల్చోయే వీడియో తీస్తానని చెప్పి దాన్ని తీస్తున్నా. ఇంతకీ ఆ రోజు శనివారం రోజు టెంపుల్కి వెళ్ళారా లేదని చెప్పలేదు కదా. వెళ్ళారండి, చాలా లేట్గా వెళ్ళారు. అందరూ వెళ్ళలేదు అనుకుంటా.
వెళ్ళారంట. మా బాగి అలాగే మా శ్యామల చామండి మాత్రమే వెళ్ళారు. ఇక మేము ఎవరం వెళ్ళలేదు. వెళ్ళడమే వాళ్ళు 12:30 1 గంటకి అక్కడికి చేరుకున్నారంట గుడి దగ్గర. వాళ్ళ ఆశ అయితే నిరాశ అయింది. ఎందుకంటే టెంపుల్ దగ్గరగా అన్నప్రసాదాలు చేద్దాం అనుకున్నారు కదా, వాళ్ళు వెళ్ళే లోపల అయిపోయింది. అప్పటికి పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారంట అన్నం పెట్టేవాళ్ళు. అంటే క్యాటరింగ్ అండి, ఒక్కొక్క వారం ఒక్కొక్కరు తీసుకొస్తారంట. సో అలా అయితే వాళ్ళకి అన్నం అయితే దొరకలేదు. గుడి దగ్గర తినాలనుకున్న అన్నం అయితే లేదన్నమాట. ఇక ఇంటికి వచ్చేసి అమ్మ దగ్గర ఏదో తిన్నారంట. తినేసి ఈవినింగ్ వచ్చారండి. ఇక ఇక్కడ మా లేఖి అనే టీ పెట్టుకొని వచ్చిందండి. అంటే మా వదిన పెట్టమన్నదన్నమాట. మా వదిన్ని చూసి మా వదిన పెట్టేది చూసి అది మంచిగా నేర్చుకుంది. సరే బాగా పెట్టుకొని వచ్చి ఇచ్చిందన్నమాట. బాగున్నాయి అని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తున్నాము అందరము. నిజంగానే బాగా పెట్టుకొచ్చిందండి. బాగుచ్చమ్మా బాగున్నాయి లేదా అటు పెట్టేటప్పుడు కదా మరి తీయాలా టీ తెచ్చేటప్పుడు తీసేలే, ఎక్కువ వేసేసింది ఎర్రంగున్నాయి. లేదు బాగున్నాయి బాగున్నాయి సూపర్ గా పెట్టింది మా కోళ్ళు. తీసేలే ఇక ఇక్కడ మా వదిన గులాబ్ జామున్లు చేస్తుందండి. అప్పుడు టైము 7 అలా అవుతుంది. మా చామండికి స్వీట్ భలే ఇష్టం అండి. గులాబ్ జామును అలాగే మలై కాజా ఉంటాయి కదా, భలే ఇష్టం అన్నమాట. మలై కాజాలు అవన్నీ బాగా తింటదన్నమాట. ఇక ఇక్కడ మా వదిన అయితే గులాబ్ జామున్లు చేసేస్తుంది. ఇక ఇక్కడ నేనైతే ఇంటికి వచ్చేసానండి. జామున్లు చేసే వరకు ఉండలేదన్నమాట. మా వదినేమో ఇంటికి ఇచ్చి పంపిస్తానన్నది. వద్దు వదిన ఇచ్చి పంపిపాకు, నేను మొన్న చేశానులో వద్దు అని చెప్పేసి ఇక వచ్చేసానన్నమాట.